జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కొంతమందికి నెలసరిలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అసలు నెలసరిలో వచ్చే సమస్యలు ఏమిటి, ఇవి రావడానికి కారణాలేమిటి, ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. నెలసరి ఏంటంటే మామూలుగా నెల అంటే 28 రోజులు 30 రోజులకు ఒకసారి కరెక్ట్గా రావాలి. అయితే కొంతమందికి ఏంటంటే అది 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా మనం దాన్ని ఏదో సమస్యగా అనుకోకర్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే 30 రోజులు అంటే కరెక్ట్గా 30కి వస్తేనే ప్రాబ్లం లేదనుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడు వచ్చినా సరే దాన్ని కరెక్ట్గానే అనుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కరికి 25-26 రోజులకి మళ్ళీ 25-26 రోజులకి అలా వస్తుంటుంది. ఆ సైకిల్ మెయింటైన్ అయితే అది కరెక్ట్గా ఉన్నట్టే లెక్క. అలా కాకుండా 25 రోజుల కంటే తక్కువ రోజుల్లోనే ఒకసారి అంటే 20 రోజులకి 15 రోజులకి నెలసరి వచ్చేస్తుంది అనుకోండి, అది సమస్య అవుతూ ఉంటుంది. అలాగే 35 రోజులు దాటిపోయి 40 రోజులు 45 రోజులు కొంతమందికి 2 నెలలు 3 నెలలు కూడా రాకపోతుంటుంది. అది కూడా ఒక సమస్యగా చెప్పుకోవాలి మనం. అంటే కరెక్ట్గా నెలకి కాకుండా అంటే 35 రోజులకి అలా కాకుండా ఇంకా ఎక్కువ దూరంగా ఎక్కువ ఆలస్యంగా వచ్చినా కానీ ఎక్కువ మరీ దగ్గరగా వచ్చేసినా కానీ ఒక సమస్య కింద లెక్కెట్టుకోవాలి. అలాగే అయినప్పుడు ఏంటంటే మామూలుగా వయస్సును బట్టి ఒక 3 నుంచి 5-6 రోజుల వరకు రక్తస్రావం అనేటువంటిది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి 14-15 ఏళ్ళ వాళ్ళకి 20-25 ఏళ్ళు దాటేంత వరకు కూడా 5 రోజులు 6 రోజులు అవటం అనేటువంటిది చాలా కామన్గా ఉంటూ ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్నంత కొద్దికి 35 దాటిపోయి 40-45 అలా దగ్గర పడుతున్నంత కొద్దికి ఏంటంటే అయ్యేటువంటి రోజులు తగ్గిపోతూ ఉంటాయి. 3 రోజులు కావటం లేకపోతే 2 రోజులు అయిన తర్వాత తగ్గిపోతూ ఉండటం, ఇంకా కొంచెం అయితే 1 డేకి కూడా తగ్గిపోతూ ఉండడం అనేటువంటిది వయసు పెరుగుతున్నంత కొద్దికి ఉంటూ ఉంటుంది. అది కూడా నార్మలే. అలా కాకుండా చిన్నపిల్లలు అప్పుడే అంటే ఒక 14-15 ఏళ్ళ వయసులో అయ్యేటప్పుడు కూడా మరీ 1 రోజు 2 రోజుతో ఆగిపోతూ ఉన్నా అది సమస్య కింద లెక్క పెట్టుకోవాలి. మరీ తక్కువగా అవుతున్నా అది సమస్య కింద లెక్క పెట్టుకోవాలి. అలా కాకుండా మరీ ఎక్కువ అయిపోతున్నా కూడా అది సమస్య అవుతూ ఉంటుంది. అందుకని ఇలాంటివి కొన్ని ఏంటంటే టైంకి రాకపోవడం, తొందరగా వచ్చేయడం, చాలా ఆలస్యంగా రావడం, అయితే అయినప్పుడు మరీ తక్కువగా స్రావం అవుతూ ఉండడం కానీ మరీ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ సమస్యల కింద లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అలాగే నెలసరిలో ఏంటంటే ఒక నెలకి మధ్యలో మళ్ళీ ఎప్పుడూ కూడా రక్తస్రావం అనేటువంటిది కనిపించకూడదు. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే మధ్యలో ఊరికే ఒక్కొక్క రోజు కాస్త అవుతూ ఉండడం, లేకపోతే నెలంతా కూడా కొంచెంగా అవుతూ ఉండడం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా సమస్య కింద చెప్పుకోవాలన్నమాట. ఇలా రకరకాల సమస్యలు స్త్రీలకి ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయని చూసినట్టయితే ఏంటంటే ఎక్కువగా నెలసరి సమస్యలన్నీ కూడా పీసీఓడి అనేటువంటి సమస్యతోటి లింక్ అయి ఉంటాయి. అంటే ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది అదనమాట. చిన్నపిల్లలు అవనివ్వండి, అంటే టీనేజ్ పిల్లలు కానివ్వండి, మధ్య వయసు పిల్లలు వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కానీ ఈ పీసీఓడి వల్ల కొంచెం నెలసరి సమస్యలు అనేటువంటిది బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఇందులో ఏమవుతుందంటే పీసీఓడిలో ఒక్కొక్కళ్ళకి 45 రోజులకి రావడం, 2 నెలలకు రావడం, 6 నెలలైనా రాకపోతూ ఉండడం, 6 నెలలకు కూడా రాకపోతుంటే అప్పుడు ఏదో హార్మోన్ మాత్రలు వేస్తే దాని ఫలితంగా వస్తూ ఉండటం, కొంతమందికి అది వేసినా రాకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ పీసీఓడి సమస్యలు ఏమవుతుందంటే కొంతమందిలో ప్రతిరోజు కొంచెం రక్తస్రావం అవుతూ ఉంటుంది. అది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా నెలకు 3 రోజులు 4 రోజులు అయితేనే కాస్త ఇన్కన్వీనియంట్గా ఉండేది. నెల మొత్తం అంతా కూడా ప్రతిరోజు అవుతూ ఉండడం అనేటువంటి సమస్య కూడా ఈ పీసీఓడి బాధపడుతున్న వాళ్ళలో కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరికొంతమందిలో ఏమవుతుందంటే అంటే పీసీఓడి ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు బాగా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోవడం, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవుతూ ఉండడం, ఇలా అసలంటే ఒక పద్ధతి అది ఏమి ఉండదు. ఇన్ని రోజులకి వస్తుంది, ఇన్ని రోజులు ఉంటుంది, అలాంటిది ఏమీ అసలు ఊహించలేకపోతూ ఉంటారు అనమాట. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సమస్య ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా కొంచెం కామన్గా కనపడేటువంటిది ఏంటంటే రక్తలేమి ఉన్నప్పుడు, అంటే సరిపోయినంత రక్తం సరిగా శరీరంలో లేకపోయినప్పుడు కూడా ఈ నెలసరి అనేటువంటిది బాగా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. శరీరంలో రక్త కణాలే సరిగా లేకపోతే కనుక మళ్ళీ రక్తస్రావం అవ్వడానికి సరిపోయినంత ఉండకపోవడం వల్ల ఆలస్యం అవటం అనేటువంటిది కూడా కొంతమందిలో గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత హార్మోన్లు, ఆడవాళ్లలో ఉండేటువంటి చాలా సమస్యలకి హార్మోన్లకి సంబంధం ఉంటూ ఉంటుంది. ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్లో కానీ, లేకపోతే ప్రోలాక్టిన్లో కానీ ఇలాంటి కొన్ని అంటే ఎక్కువలు తక్కువలు ఉన్నప్పుడు
నెలసరి సరిగా రాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, హార్మోన్లు సరిగా లేకపోయినట్టయితే కనుక. అలాగే కొంతమందిలో అరుదుగా అనమాట, చాలా తక్కువ మందిలో గర్భాశయం మరీ చిన్నదిగా ఉంటూ ఉంటుంది, చాలా చిన్నదిగా. దానివల్ల ఏంటంటే వాళ్ళల్లో నెలసరి సరిగా రాకపోవడం అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకా అరుదుగా ఎక్కడో అంటే ఒక 100కో 1 అన్నట్టుగా కొంతమందిలో జీన్స్లోనే లోపం ఉంటుంటుంది, క్రోమోజోమ్స్లో కొన్ని సమస్య వల్ల కూడా ఈ నెలసరి అసలు రాకపోవడం కానీ, ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మరీ మందులు వేస్తే రావడం అనేటువంటిది కూడా కొంతమందిలో చూస్తాం. అది చాలా చాలా అరుదు, అన్నట్టు 100కో 1 అన్నట్టుగా ఎప్పుడో ఒకళ్ళకి అలా అంటుకుంటూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ నెలసరిలో సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, కొన్ని సూచనలు చేస్తారా అండి? ఇందులో ఏంటంటే ఇప్పుడు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే ఈ సిస్టిక్ ఓవేరియన్ అనుకున్నాం కదా, పాలిసిస్టిక్ సమస్య అని చెప్పి, ఇటువంటి సమస్యలు కానీ రాకుండా లేకపోతే వచ్చిన తగ్గించుకోవడానికైనా కూడా ఆహార విహారాలు చాలా వరకు సహాయపడుతూ ఉంటాయి. ఆహార విహారాల్లో ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు ఎక్కువగా చాలామంది అమ్మాయిలకి బరువు బాగా పెరిగిపోతూ ఉండటం వల్ల నెలసరి సరిగా రాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అధిక బరువు కానీ, మరీ బక్కగా అసలు అంటే చెప్పలేనంత సన్నగా ఉంటూ ఉంటారు, ఊపిరుందా అన్నట్టుగా, అలా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఈ నెలసరి సరిగా లేకపోవడం అనేటువంటిది. అయితే ఎక్కువ మందిలో ఈ రోజుల్లో మనకు కనపడుతున్నటువంటిది బరువు బాగా పెరిగిపోవటం వల్ల నెలసరి సరిగా రావట్లేదు. చాలా మందిలో అమ్మాయిలు కానీ, కొంచెం పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ సమస్య ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆహారాల్లోనూ తేడాలు వచ్చాయి, ఈ రోజుల్లో విహారంలోనూ తేడా వచ్చిందనమాట. ఆహారంలో ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడేటువంటి అలవాటు, అవసరం రెండు పెరిగిపోయాయి. అలవాటు ఏంటంటే సరదా, ఒక ఫ్యాషన్, నేనేదో మోడర్న్గా ఉన్నాననే ఒక భావం కలగడం కోసం అని చెప్పి ఇలాంటి ఆహారాలు తినడం అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం కాదు, కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఒక చేతిలో ఏదో పిజ్జా పట్టుకుని రోడ్ల మీద నడుస్తూ తింటూ వెళ్తూ ఉండడం, ఏదో ఒక స్టైల్ అనుకుంటున్నారనమాట. ఈ స్టైల్ ఏమవుతోందంటే మన ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇలాంటి ఆహారాలు శరీరంలో ఉండేటువంటి నార్మల్గా జరగాల్సిన ఫంక్షన్స్ అన్నింటి మీద కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇంతకుముందు లేనివి ఈరోజు మనకి రావడానికి మెయిన్గా ఇలాంటివే కారణాలన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే జంక్ అని చెప్తాం. జంక్ అంటే ఏంటి, అందులో ఎటువంటి పనికొచ్చే పదార్థం లేదు, కావాల్సినంత పనికి మాలిన పదార్థం ఉంటుంది. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో, ఈ అమ్మాయిల్లో మెయిన్గా బరువు బాగా పెరిగిపోవడం, హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం, నెలసరి సరిగా రాకపోవడం అనేటువంటిది మెయిన్గా జరుగుతుంది. ఇంకా అలాగే ఇప్పుడు ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు, లేకపోతే కాలేజీలు దూరాలకు వెళ్ళాలి, టైం దొరకటలేదు. ఆ టైం దొరకకపోతే ఏ వేళకి ఎక్కడేం దొరికితే తినేయటం, అవసరమైనటువంటి తినాల్సినందుకు అవకాశం దొరకటలేదు. అలాగే టైం మేనేజ్మెంట్ ఒక ప్రాబ్లం అయిపోవడం, దూరాల వల్ల కూడా పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినకపోవటం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నమాట. అంటే బరువు పెరిగిపోతుంది, బరువు బాగా పెరిగినప్పుడు తప్పనిసరిగా నెలసరి సమస్యలు వస్తుంటాయి. అందుకని ఇలాంటివి చాలా కామన్గా ఉన్నాయి కనుక ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుని ప్రతిరోజు పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం, బరువు పెరిగేటువంటి ఆహార పదార్థాలన్నీ తగ్గించుకోవడం, ఈ రెండే మాటలు. ఈ రెండు మాటల వెనకాల ఏముందో లిస్టు తయారు చేసుకోవాలన్నమాట. ఏమేమి తింటే బరువు పెరుగుతుంది, ఏమేమి తింటే మనకు పోషక విలువలు వస్తాయి, అందరికీ తెలుసు కదా. అవన్నీ కాస్త గుర్తు చేసుకుని పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా తింటూ ఉండాలి. ఇంకా అలాగే వ్యాయామం లేకపోవడం కూడా ఈ నెలసరి సమస్యలకు ఒక కారణం అవుతుంటుంది. అందుకని ఏంటంటే నిత్యం కాలేజీలో చదవండి, ఉద్యోగాలు చేసుకోండి, ఏమైనా చేయండి, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించుకోకపోతే మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. ఆ తర్వాత ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాయి, నేను ఇంత కష్టపడుతున్నాను, ఏమీ ప్రయోజనం కలగట్లేదు, బరువు తగ్గట్లేదు, సమస్యలు తగ్గట్లేదు అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు అప్పుడు. అందుకని ముందు నుంచే రెగ్యులర్గా వ్యాయామం చేయడం అనేటువంటిది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. వ్యాయామం, ఆహారం రెండూ తీసుకున్నట్టయితే కనుక ఈ నెలసరి సమస్యలు రావడానికి 90% కారణాలన్నీ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా నార్మల్గా అవుతుందన్నమాట. అలాగే సూర్య నమస్కారాలు ఒకటి, సూర్య నమస్కారాలు కనుక రోజు చేస్తున్నట్టయితే కనుక మరీ ఆలస్యంగా వచ్చేటువంటి నెలసరి సమస్యలు ఉంటుంటాయి కదా, 2 నెలలకి 3 నెలలకి వచ్చేటువంటివి, అవన్నీ తగ్గి నార్మల్గా రావడానికి ఈ సూర్య నమస్కారాలు కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే యోగా ఆసనాలు కూడా రెగ్యులర్గా చేస్తున్నట్టయితే కనుక నెలసరి సమస్యలు రాకుండా ఉండడానికి అవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి మార్పులు చేసుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. అవి కూడా చేసినా తగ్గలేదు అనుకుంటే అప్పుడు మీరు ఔషధం వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు,
నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ నెలసరి సమస్యలో ముఖ్యంగా ఏంటంటే నెలకి కరెక్ట్గా రాకుండా బాగా ఎక్కువ రోజులు కానీ నెలసరి రానటువంటి వాళ్ళకి ఆ సమస్య తగ్గించుకోవడానికి మనం కొన్ని ఆయుర్వేద మాత్రలు తయారు చేసుకుందాం. ఈ మాత్రలు తయారు చేసుకోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ద్రవ్యం ఏంటంటే కాశీస భస్మం. ఈ కాశీస భస్మం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఐరన్ టానిక్ లాంటిది అనమాట. అంటే ఇనుము ఒక రూపంలో, ముఖ్యంగా ఆడవాళ్లలో ఇతర కాంప్లికేషన్స్ ఏవి రాకుండా బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఐరన్ ఫామ్ ఏంటంటే కాశీస భస్మం. అయితే ఈ కాశీస భస్మాన్ని ఎవరికి వాళ్ళు తయారు చేసుకోలేరు. ఎందుకు భస్మాలు తయారు చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఏంటంటే వారాల తరబడి కొన్ని మూలికలతోటి కలిపి నూరడం, వాటిని బాగా పుటం పెట్టడం అంటాం. ఆ పుటం పెట్టడం అనే ప్రాసెస్లు అవన్నీ అయితే కానీ అది మనకి మందుగా శరీరంలోకి తీసుకుందుకు అనుకూలంగా తయారవ్వదు. అందుకని ఏంటంటే మంచి ఫార్మసీ వాళ్ళు తయారు చేసి అమ్మేటువంటి కాశీస భస్మాన్ని తెచ్చుకుని దీనిలోకి వాడుకోవాలి. ఈ కాశీస భస్మాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు ఔషధం తయారీ చూపించడం కోసం నేను కూడా కొంచెం కాశీస భస్మాన్ని విడిగా ఉంచుతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఇంగువ. ఇంగువ అంటే నెలసరి సక్రమంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ద్రవ్యం ఇది. ముఖ్యంగా ఏంటంటే గర్భాశయంలో రావాల్సినటువంటి మార్పులు, ఆ గర్భాశయం కండరాల లోపల ఉండేటువంటి లేయర్స్ సరిగా ఫామ్ అవ్వడానికి, తర్వాత అండాశయంలోంచి అండం సరిగా విడుదలవ్వడానికి, హార్మోన్లు సరిగా పనిచేయడానికి, ఇలాగా నెలసరి రావడానికి కావాల్సినటువంటివి అన్ని మార్పులు చేయడానికి కూడా ఇంగువ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఇంగువని మామూలుగా అంటే ముద్దలాంటి ఇంగువ తెచ్చుకున్నట్టయితే కనుక దాన్ని కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. లేకపోతే మనకి బజార్లో మంచి ఇంగువ చూర్ణంలాగా కూడా దొరుకుతూ ఉంటుంది. ఆ ఇంగువనైనా వాడుకోవచ్చు. ఆ ఇంగువ చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సినది ఏంటంటే టంకణ భస్మం. ఈ టంకణం అనేది కూడా సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని వెలిగారం అంటూ ఉంటారు. ఈ వెలిగారం కూడా ఏంటంటే మీ అంతటి మీరు కొంచెం కష్టపడితే చేసుకోవచ్చు, కానీ రెడీగా దొరికిన దాన్ని తీసుకుంటే మంచిది అనమాట. అంటే వెలిగారాన్ని పొంగించి శుద్ధి చేసి చూర్ణం చేసుకోవాలి. అందుకని దీన్ని కూడా టంకణ భస్మం మనకి ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. ఆ టంకణ భస్మాన్ని కూడా 25 గ్రాములు తెచ్చుకుని ఔషధంలో వాడుకోవచ్చు. ఈ టంకణానికి కూడా నెలసరి సమస్యలు తగ్గించి నెలకి కరెక్ట్గా నెలసరి వచ్చేలా చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శుద్ధి చేసినటువంటి టంకణ భస్మాన్ని 25 గ్రాములు తీసుకొచ్చి మనం ఇందాక విడిగా పెట్టుకున్నటువంటి కాశీస భస్మము, ఇంగువ వీటితో కలిపి ఉంచుకోండి. మనం తీసుకోవాల్సినటువంటి ఇంకో ద్రవ్యం ఏంటంటే ముసాంబరం. ఈ ముసాంబరం అనేటువంటిది కూడా మనకంటే నెలసరి సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మామూలుగా కలబంద నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఈ కలబంద ఏంటంటే ఆ కలబంద లోపల ఉండేటువంటి గుజ్జుని ఒక ప్రాసెస్ లాగా చేసి ఇది గట్టిపడేలాగా తయారు చేస్తారు. ఆ గట్టిపడినటువంటి దాన్ని తర్వాత మనం చూర్ణంలాగా చేసుకోవాలి. ముసాంబరానికి నెలసరి బాగా వచ్చేటట్టుగా చేయడం చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే ఈ ముసాంబరంతో తయారైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, కలబంద నుంచి చేసినటువంటి ఔషధాలు కూడా మనకి బజార్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా చాలా మంచి ప్రయోజనాలు, అంటే మంచి ఫలితాన్ని కూడా చూపిస్తుంటాయి. ఈ ముసాంబరాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని సమానంగానే 25 గ్రాములు తీసుకుని మిగతా మూడింటితోటి కలిపెట్టుకోండి. ఔషధం తయారీకి కావాల్సిన 4 చూర్ణాలు రెడీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాన్ని మనం మాత్రలుగా తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సినటువంటిది ఏంటంటే కలబంద గుజ్జు. ఈ కలబందకి నెలసరి సరిగ్గా వచ్చేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అందువల్లనే ఈ ముసాంబరం అనేటువంటి దాన్ని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కలబంద గుజ్జు నుంచే తయారవుతుంది అది. దాంతో పాటుగా ఇది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం అని ఈ కలబంద గుజ్జుతోటి మనం తీసుకున్నటువంటి చూర్ణాలని భావన చేయాలన్నమాట. భావన చేయడం అంటే ఏంటంటే ఈ కలబంద గుజ్జుని వాటిలో కలిపి కొంతసేపు ఊరనివ్వాలి.
అది ఊరిన తర్వాత దాన్ని మళ్ళీ బాగా మర్దన చేయాలంటే నూరాలన్నమాట. ముందు మనం కలబంద గుజ్జుని ఇందాక చూర్ణాలతోటి కలుపుకుందాం. కలబంద గుజ్జుని కాస్తంత ఎక్కువగా వేసుకోండి. ఆ గుజ్జు బాగా కలిసిపోయేలా కలిపేసుకుని దాన్ని కొంచెంసేపు నాననిచ్చి దాన్ని కల్వంలో వేసి బాగా నూరాలి. బాగా నూరేటప్పటికి ఏంటంటే ఈ గుజ్జు తర్వాత ఆ మిశ్రమం అన్నీ బాగా కలిసిపోయి ఒక పేస్ట్ లాగా తయారైపోయి మాత్ర తయారు చేసుకోవడానికి అనువుగా తయారవుతాయి. అప్పుడు ఈ మిశ్రమంలోంచి కొంచెం శనగబద్దంత పరిమాణంలో మాత్రల్లాగా తయారు చేసుకుని దాన్ని నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఆ మాత్రలను ఒక సీసాలో వేసి ఉంచుకుని ఈ నెలసరి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు 3 పూట్ల కూడా కొంచెం గోరువెచ్చటి నీరు అనుపానంగా తీసుకుంటూ ఈ ఔషధాన్ని వాడినట్టయితే కనుక నెలసరి సమస్యలు తగ్గి ప్రతి నెల నార్మల్గా బహిష్టు రావడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కాశీస భస్మం 25 గ్రాములు, ఇంగువ చూర్ణం 25 గ్రాములు, చంకణ భస్మం 25 గ్రాములు, ముసాంబరం చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని దీనికి కలబంద గుజ్జును కలిపి భావన చేసి మాత్ర కట్టుకు వచ్చేంత వరకు మర్దన చేసి శనగబద్ద పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ఆరబెట్టుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు 3 పూటలు 2 మాత్రల చొప్పున తీసుకోవాలి. నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రంలో మంట సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రంలో మంట సమస్య నివారణకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారండి? ఈ మూత్రంలో మంట సమస్య తగ్గించుకోవడానికి ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలంటే 2 ఉల్లిపాయలను ఒలిచి ముక్కలు చేసి ముద్దలాగా నూరేసి ఆ ముద్దని 1 లీటర్ నీళ్ళలో వేసి కాచాలి. కొంచెంసేపు బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమంలో కొంచెం పటిక బెల్లం కలుపుకుని మామూలుగా నీళ్ళు తాగినట్టు తాగేసేయాలన్నమాట. ఆ విధంగా తాగేసినట్టయితే కనుక 1 రోజులోనే ఈ మూత్రంలో మంట సమస్య బాగా తగ్గిపోతుంది. నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఉత్తానాసనం, ద్విపాద అధోముఖాసనం సాధన చేయడం ద్వారా నెలసరిలో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు. ఉత్తానాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకి తీసుకొని వస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ చేతుల్ని కిందకి పోనిస్తూ 2 పాదాల వెనుక 1 అడుగు దూరంలో నేలపై ఆంచి ఉంచి తలను ముందుకు వంచి ముఖాన్ని 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. 2వ ప్రక్రియ ద్విపాద అధోముఖాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతులతో కాళ్లను తలవైపుగా తీసుకొని వస్తూ 2 మోకాళ్లను ముఖానికి ఇరువైపులా ఉంచి కాళ్లను నేలకు సమాంతరంగా ఉంచాలి.
చేతుల్ని 2 కాళ్ల మడమలపైనే ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఉత్తానాసనం, ద్విపాద అధోముఖాసనం సాధన చేయడం ద్వారా స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై గర్భ వ్యవస్థలో పేరుకుపోయిన మృత కణాలు నశించి ఫిలోపియన్ ట్యూబ్స్ ఆరోగ్యవంతమై స్త్రీలలో నెలసరిలో వచ్చే సమస్యలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ముఖంపై వచ్చే నల్లటి మచ్చల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ముఖంపై వచ్చే నల్లటి మచ్చల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ముఖం మీద నల్లగా చుక్కలు లాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు తగ్గిపోవడానికి బూరుగ చెట్టు ముళ్ళు బాగా ఉపయోగపడుతుంది. ఆ బూరుగ చెట్టు మీద ఉండేటువంటి ఆ ముళ్ళును తీసుకుని వాటిని కొంచెం పాలతోటి అరగతీస్తే గంధంలా వస్తుంది. ఆ గంధాన్ని నల్ల చుక్కల మీద కనుక లేపనంలా రాసుకుంటున్నట్లయితే ఈ నల్ల చుక్కలు తగ్గిపోయి చర్మం రంగులో కలిసిపోతాయి. చూశారు కదా, ముఖంపై వచ్చే నల్లటి మచ్చల నివారణకు బూరుగ చెట్టు ముళ్ళు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.